బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీకి రాజా సింగ్ రాజీనామా చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి నామినేషన్ వేయనివ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన అంతకు ముందు నుండి రాజా సింగ్ ఎన్నోసార్లు ఇటు బీజేపీ మీద భక్కుమంటూ ఆయన తనకున్న నెగిటివిటీని మాట్లాడుతూ చెప్పే ప్రయత్నం అయితే చేశారు. తనకు మద్దతుగా 3 ఎమ్మెల్సీలు సంతకం చేసినా సరే ఆయనను నామినేషన్ వేయనివ్వలేదని రాజా సింగ్ ఆరోపించారు. ఎమ్మెల్సీలకు ఫోన్ చేసి భయపెట్టారని అంటున్నారు రాజా సింగ్. వాళ్ళు అనుకున్న వాళ్ళకి మాత్రమే అధ్యక్ష పదవి ఇచ్చారని రాజా సింగ్ మండిపడ్డారు. ఇక అంతకు ముందు కూడా బీజేపీకి సంబంధించి ఆయన పార్టీలో అసంతృప్తిని వెలగట్టిన ఎన్నో సిచ్యువేషన్స్ మనం చూసాం. ఇక అల్టిమేట్ గా ఇవాళ బీజేపీకి రాజా సింగ్ రాజీనామా చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి నామినేషన్ వేయనివ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన అధ్యక్ష పదవికి రామచంద్రరావుని సెలెక్ట్ చేయడం, తనకు మద్దతుగా 3 ఎమ్మెల్సీలు సంతకం చేసినా సరే వాళ్ళను బెదిరించి భయపెట్టి వాళ్ళను ఆ సంతకాలను వెనక్కి తీసుకోవాలి అంటూ కూడా బీజేపీ మాట్లాడినట్టు ఆయన చెప్తున్నారు. అయితే ప్రెసిడెంట్ రాజా సింగ్ బీజేపీకి రాజీనామా చేశారు. ముహూర్తం ఉంటుంది, ఒక మంచి సమయం ఉంటుంది. ఆ సమయం చూసిన తర్వాత నేను పార్టీ ఆఫీస్కి వచ్చినాను, ఫామ్ కూడా తీసుకున్నాను. ఈ ఫామ్లో 10 మెంబర్స్ కౌన్సిలింగ్ మెంబర్ సైన్ కావాలి, సంతకం కావాలి. ఆల్రెడీ చాలా మంది మాకు ఆశీర్వాదం ఇచ్చే అట్లాంటి కార్యకర్తలకి మాట్లాడి ఇక్కడ తీసుకొని కూడా వచ్చినాం. స్టేట్ కౌన్సిలింగ్ మెంబర్ ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళకి ఫోన్ చేసి పోస్టులో ఉంటావా, సస్పెండ్ చేయాలా అని వాళ్ళకి బెదిరించి ఇక్కడ నుంచి పంపించేసినాం. 3 మా ఎంబడి వచ్చినారు, ఆ 3 సైన్లు పెట్టినారు. ఇంకా దాదాపు 7 మెంబర్స్ సైన్ కావాలి. 10 మెంబర్స్ సంతకం చేసిన తర్వాతనే మనం ఈ ఫామ్కి మనం సబ్మిట్ చేయొచ్చు. కానీ ఆల్రెడీ డిసైడెడ్ ఎవరికి ప్రెజెంట్ చేయాలి, ఎట్లా చేయాలి అని ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ చేసుకొని పైన కూర్చున్నారు. కానీ ఇవాళ కిషన్ రెడ్డి గారికి, అదేవిధంగా కేంద్ర మంత్రి వచ్చిన మేడం గారికి లిఖిత రూపంలో ఒక లెటర్ నేను ఇచ్చినాను. కిషన్ రెడ్డి గారికి ఒక మాట చెప్పి వస్తున్నా, కిషన్ రెడ్డి గారు మీ చేతి నుంచే ఇవాళ భారతీయ జనతా పార్టీలో నేను జాయిన్ అయినా, నేను నా రాజీనామా మీ చేతికి ఇస్తున్నా, ప్లీజ్ మీరు యాక్సెప్ట్ చేయండి అని కిషన్ రెడ్డి గారికి ఒక లెటర్ ఇచ్చి వచ్చిన, రిజైన్ లెటర్ పార్టీకి. ఆ రిజైన్ లెటర్లో కింద ఒక మ్యాటర్ ఇది కూడా రాసిన, కిషన్ రెడ్డి గారు పార్టీకి నేను రాజీనామా ఇస్తున్నాను, మీరు మీ లెటర్లో స్పీకర్ గారు కూడా పంపించేసేయండి. రాజా సింగ్ ఇప్పుడు పార్టీ సింబల్ నుంచి గెలిచిండు, రాజా సింగ్ ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే కాదు, ఆయనకి సస్పెండ్ చేయనని స్పీకర్ కూడా ఒక లెటర్ రాసిస్తే నేను దానికి సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే పార్టీ సింబల్తోని గెలిచిన తర్వాత, పార్టీకి రిజైన్ ఇచ్చిన తర్వాత పార్టీలో అంటే పార్టీ బీజేపీ ఎమ్మెల్యే ఉండకూడదు కదా అని ఆ విధంగా ఒక లెటర్ మా కిషన్ రెడ్డి గారికి ఇచ్చి వస్తున్నారు. దురదృష్టం ఏంటంటే 2014 నుంచి ఎన్ని ఇబ్బందులు భరించి ఇక్కడ వరకు వస్తున్నానంటే మా మీడియా మిత్రులకి కొంతమందికి తెలుసు. ఇవాళ నేను టెర్రరిస్ట్కి టార్గెట్లో ఉన్నా, నేను కాకుండా నా ఫ్యామిలీ మొత్తం ఆ టెర్రరిస్ట్ టార్గెట్లో ఉన్నారు. కానీ ఎంత కష్టపడి ఇవాళ లేకపోతే రేపు బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో వస్తుంది అనుకున్నాం. కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణలో బీజేపీ రావద్దు అనేవాళ్ళు చాలా జమ అయిపోయినారు పెద్దోళ్ళు. ఇప్పుడు వాళ్ళే అనుకోకపోతే మేము ఎంత కష్టపడి మా ఫ్యామిలీని రిక్స్ చేసిన తర్వాత, ఇంత పని చేసిన తర్వాత లాభం మేము ఉండవు కదా. అందుకోసం అయ్యా మీ పార్టీకి దండం, మీకు దండం అని ఒక లవ్ లెటర్ ఇచ్చి వెళ్తున్నాం. జై శ్రీరామ్.
బీజేపీకి రాజా సింగ్ రాజీనామా చేశారు. రాజీనామా లెటర్ను ఆయన కిషన్ రెడ్డికి అందజేసిన తర్వాత ఒక ఎమోషనల్ స్పీచ్ను కూడా ఆయన మీడియాతో మాట్లాడుతూ కూడా చెప్పుకొచ్చారు. సో దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అడిగి తెలుసుకుందాం. వెంకట్, చెప్పండి. ఇటు రాజా సింగ్ కిషన్ రెడ్డి చేతుల మీదుగా నేను పార్టీలో జాయిన్ అయ్యాను, అదే కిషన్ రెడ్డికి నేను రెసిగ్నేషన్ కూడా సమర్పించాను అంటూ కూడా ఆయన ఒక ఎమోషనల్గా మాట్లాడిన సిచ్యువేషన్ కనిపించింది. అసలు ఎలా చూడాలంటారు? రాజా సింగ్ వైదొలగటం పార్టీకి లాస్ అనుకోవాలా? బీజేపీ నేతలు ఏమంటున్నారు? అప్డేట్స్ ఏంటి? ముందు నుంచి కూడా రాజాసింగ్ పార్టీలో వ్యతిరేకంగానే ముందుకు వెళ్తున్నారు. పార్టీలో జరుగుతున్న అనేక అంశాల మీద ఆయన ప్రశ్నిస్తూ వస్తున్నారు. ఇవాళ తాజాగా గత ఏడాది నుంచి అధ్యక్ష ఎన్నిక పైన ఉత్కంఠ కొనసాగుతూ వస్తుంది. బీసీ నేతకి ఇస్తారా, లేకపోతే ఇంకొకరికి ఇస్తారా, ఇట్లా అనేక రకాలుగా అనేక వార్తలు, అనేక ఊహాగానాలు వెల్లువెత్తుతున్నటువంటి నేపథ్యం కనిపించింది. ఇక ఇవాళ నామినేషన్ల పర్వం కూడా కొనసాగుతుంది. 4 అయిపోయింది, 4 అవుతుంది. నామినేషన్లకు సంబంధించిన గడువు కూడా అయిపోయింది. ఒక్కరు మాత్రమే ఏకగ్రీవంగా నామినేషన్లు ఒక్కరు మాత్రమే నామినేషన్ వేయడం జరిగింది. ఏకగ్రీవం కూడా రామచంద్రరావే అధ్యక్షుడు ఏకగ్రీవంగా అయినటువంటి నేపథ్యం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇదంతా కూడా ఈ వ్యవహారం అంతా కూడా రాజాసింగ్ ముందు నుంచే ప్రశ్నిస్తున్నారు. ఇవాళ రాజాసింగ్ పార్టీ కార్యాలయానికి వచ్చారు. దీనికి సంబంధించి ఏదైతే ఎన్నికలకు సంబంధించి నామినేషన్ దాఖలు చేస్తారని మనం ముందు నుంచి చెప్తున్నాం. ఆయన ఉదయమే మీడియాలో కొన్ని అంశాలు మాట్లాడినటువంటి నేపథ్యం, ఖచ్చితంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వస్తాను, నామినేషన్ వేస్తా, అధ్యక్షుడిగా పోటీ చేస్తా అంటూ కూడా ఆయన చేసినటువంటి నేపథ్యం ఉంది. ఇవాళ అదే ఆయన మధ్యాహ్నం వచ్చిండ్రు, పైకి వెళ్ళిర్రు సెకండ్ ఫ్లోర్కి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో. ఆ లేఖ ఏదైతే నామినేషన్ పత్రం కూడా తీసుకున్నారు. చాలా కొన్ని కీలకమైన సంస్థాగతంగా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. సొంత పార్టీ కార్యాలయానికి వచ్చి కొన్ని కీలక వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర బీజేపీని దుమారం రేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఏదైతే నామినేషన్ పత్రంలో ఒక వ్యక్తికి అధ్యక్షుడిగా ఎవరైతే ఎన్నికలు పాల్గొంటారో 10 మంది సంతకం చేయాలి. ఈ 10 మంది సంతకంలో ఆల్రెడీ 3 వెంట పెట్టుకొని రాష్ట్ర కార్యాలయానికి వచ్చిండు రాజాసింగ్. ఇంకొక 7 మంది మాత్రమే సంతకాలు పెట్టాలి ఆ నామినేషన్కి సంబంధించిన అంశంలో. కానీ ఇక్కడ రాష్ట్ర నాయకత్వం కొంతమంది నేతలు ఎవరైతే మిగతా స్టేట్ కౌన్సిల్ మెంబర్స్, దాదాపు ఒక నియోజకవర్గానికి స్టేట్ కౌన్సిల్ సభ్యుడు స్టేట్ కౌన్సిల్ సభ్యులుగా ఇందులో ఉంటారు. అంటే 119 నియోజకవర్గాలు ఉన్నాయి. అట్లనే పార్లమెంట్కి సంబంధించి నియోజకవర్గాల నుంచి 17 మంది ఉంటారు. అట్లనే జిల్లాల అధ్యక్షులు కూడా ఉంటారు. వీరందరూ కూడా ఓటర్లుగా ఉన్నారు, ఓటింగ్లో పాల్గొంటారు. 3 సంతకాలు అయిపోయినాయి, మిగతా 7 మంది సంతకాలు ఉన్నాయి. సంతకాలు చేసిన ముగ్గురితో పాటు సంతకాలు చేయవలసిన 7 మందిని కూడా పార్టీ రాష్ట్ర నాయకత్వం కొంతమంది వారికి ఫోన్లు చేసి భయపెట్టించి మీరు స్టేట్ కౌన్సిల్ సభ్యులుగా ఉంటారా, లేదంటే పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోతారా అంటూ భయపెట్టించారంటూ కీలక వ్యాఖ్యలు ఇవి ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యం ఉంది. గతం నుంచి కూడా పార్టీ నేతలను, అట్లనే పార్టీ నేతలు వ్యవహరిస్తున్న తీరును ప్రశ్నిస్తూ వస్తున్నారు రాజాసింగ్. ఇక తాజాగా పూర్తి స్థాయిలో ఇవాళ ఆయనలో ఉన్నటువంటి ఆవేశం కావచ్చు, భావోద్వేగం కావచ్చు, అసహనం కావచ్చు, ఇట్లాంటి అంశాలన్నీ కూడా ఇవాళ బయటపెట్టినటువంటి నేపథ్యం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక పార్టీ కోసం సర్వం దారపోషణం, మా కుటుంబం మొత్తం ఇవాళ టెర్రరిస్టుకు టార్గెట్గా ఉంది. ఇంత పార్టీ కోసం చేసినా కూడా, సనాతన ధర్మం కోసం, హిందూ ధర్మం కోసం ప్రయత్నం చేసినా కూడా పార్టీ ఇట్లాంటి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం సరైంది కాదంటూ కూడా ఆయన అసహనం కూడా వ్యక్తం చేసినటువంటి నేపథ్యం. ఇదంతా భరించలేక పూర్తి స్థాయిలో పార్టీకి రాజీనామా చేసినటువంటి నేపథ్యం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అందులో భాగంగానే పార్టీ సంబంధించి ప్రస్తుత అధ్యక్షుడిగా కొనసాగుతున్న కిషన్ రెడ్డికి ఆయన రాజీనామా పత్రాన్ని అందజేసినటువంటి నేపథ్యం ఉంది. ఆయన పార్టీకి పార్టీ నాయకత్వం కావచ్చు, అధ్యక్షుడితో పాటు ఈ లెటర్ అందరికీ ఇచ్చి అట్లనే పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఎమ్మెల్యేకు అనర్హుడుగా ఉంటుంది. ఆ స్పీకర్ కూడా మీరే సమాచారం అందించండి అంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసుకొచ్చినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ముందు నుంచి చూస్తూనే ఉన్నాం పార్టీ నాయకత్వం పైన ఆయన దుమ్మెత్తిపోస్తున్నటువంటి నేపథ్యం, నేతలు వ్యవహరిస్తున్న తీరు పార్టీని మరింత కిందికి దిగజారేలా చేస్తుంది పార్టీ అంటూ కూడా ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు గత కొన్ని రోజుల నుంచి కూడా చర్చనీయాంశంగా మారుతున్నటువంటి ఉంది. ఇప్పుడు అధ్యక్షుడు ఎన్నిక పైన ఆల్రెడీ ఇప్పటికే రామచంద్రరావుకు ఫోన్ చేసింది అధిష్టానం, ఆయన నామినేషన్ దాఖలు చేయమని చెప్పింది. అందులో భాగంగానే మిగతా నేతలందరూ కూడా
మిగతా నేతలందరితో కూడా పార్టీ అధిష్టానం మాట్లాడి ఏకాభిప్రాయంతో రామచంద్రరావు వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. దీన్ని పూర్తి స్థాయిలో రాజసింగ్ వ్యతిరేకించినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఎవరికి ఇవ్వాలనుకున్నారో వారికే అధ్యక్ష పదవి ఇచ్చిండ్రు. ఇక్కడ ఎవరి ప్రమేయం లేదు. స్టేట్ కౌన్సిల్ మెంబర్స్ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, వీరందరినీ మొత్తం కూడా మెయింటైన్ చేసి వారికి కావాల్సిన వారికి అధ్యక్ష పదవి ఇచ్చుకున్నారన్నది చాలా స్పష్టంగా రాజసింగ్ చేసినటువంటి వ్యాఖ్యల్లో మనకు కనిపిస్తూ ఉంది. దాంతోపాటు ఇవాళ ఏదైతే నామినేషన్ సంబంధించిన పర్వానికి కీలక ఎవరైతే అధ్యక్షులుగా ఆశావాదులు ఉన్నారో కీలకంగా నిన్నటిదాకా ఈటల రాజేందర్ పేరు బలంగా వినిపించింది. ఈటల రాజేందర్ ఈ అధ్యక్ష నామినేషన్ పర్వానికి ఈటల రాజేందర్ కూడా ఇప్పటివరకు రాలేదు పార్టీ కార్యాలయానికి. ఇదొక వ్యవహారం కొనసాగుతుంది. ఇప్పటికే అధ్యక్షుడికి సంబంధించిన నామినేషన్ పర్వం కూడా ముగిసింది. రామచంద్రరావు ఫైనల్గా అధికారికంగా ప్రకటించడం మాత్రమే మిగిలి ఉంది. ఇట్లాంటి సందర్భంలో అధ్యక్షుడు ఇంకా ప్రకటించడం లేదు అధికారికంగా పార్టీ. కానీ అప్పుడు దానికంటే ముందే రాజసింగ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఈ పార్టీని నిజంగా పార్టీలో ఏం జరుగుతుంది, ఏకపక్షంగా ఎందుకు వెళ్తున్నారు, కౌన్సిల్ సభ్యులను స్టేట్ కౌన్సిల్ సభ్యులు భయపెట్టించేంత అవసరం ఏమొచ్చింది, ఎందుకు ఒక ఎమ్మెల్యే గతం నుంచి కూడా ఒకే పార్టీ పైన తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. ఇవాళ రాజీనామా వరకు వచ్చింది. పార్టీకి సంబంధించిన అంశంలో ఒక ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేసినటువంటి నేపథ్యం వరకు వచ్చింది. చాలా 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 విమర్శలు రాష్ట్ర నాయకత్వం కాదు, స్టేట్ అధ్యక్షుడినే మెకప్మెంట్తో పోల్చారు, ఇనుప సామాన్లతో పోల్చారు, బెంచీలు తూడ్చే వారికి పదవులు అన్నాడు. ఇట్లా అనేక రకాలుగా అనేక విమర్శలు చేసినటువంటి రాజాసింగ్ ఇవాళ పార్టీకి రాజీనామా చేసిండ్రు. అదే కిషన్ రెడ్డి అధ్యక్షుడు ఉన్నాడు కాబట్టి ఆయనకు అందించిండ్రు. స్పీకర్ కూడా మీరే సమాచారం ఇవ్వండి అంటూ కూడా మీకు ఒక దండం, మీ పార్టీకి ఒక దండం అంటూ ఒక లవ్ లెటర్, ప్రేమపూర్వక లెటర్ పార్టీకి అందించానంటూ కూడా ఆయన మీడియా ముఖంగా చెప్పినటువంటి నేపథ్యం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీని మీద పార్టీ ఏ విధంగా స్పందిస్తుంది, నిజంగా కాసేపటి క్రితమే బండి సంజయ్ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసుకొచ్చారు. ఎప్పుడైతే పార్టీ పైన దుష్ప్రచారం చేస్తున్నారో, పార్టీ పైన తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో సోషల్ మీడియా వేదికగా, అట్లాంటి వారికి చర్యలు తప్పవని కూడా కరాఖండిగా బండి సంజయ్ చెప్పినటువంటి నేపథ్యం కూడా ఉంది. కానీ బండి సంజయ్ మాట్లాడిన 10 నిమిషాలకు రాజాసింగ్ కూడా చాలా కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు పార్టీ పైన చేయడం కూడా చర్చనీయాంశంగా మారింది. దీనికి పార్టీ ఏ విధంగా స్పందిస్తుంది, ఏ విధంగా ముందుకు వెళ్తుంది, రాజాసింగ్ పైన ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, నిజంగా ఎమ్మెల్యే పదవి కావచ్చు, పార్టీ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశానని చెప్పుకుంటున్నటువంటి రాజాసింగ్ పైన పార్టీ ఏ విధమైనటువంటి అడుగు వేస్తుంది అనేది కూడా కొంత తెలియాల్సి ఉంది. ఇప్పటికే పార్టీకి సంబంధించిన సంస్థాగత ఎన్నికలు జరుపుకోవడానికి 1 ఏడాది పట్టింది. గతం నుంచి కూడా అధ్యక్షుడి అంశంలో అనేక విమర్శలు వచ్చినాయి, అనేక సంబంధించిన అంశాలు కూడా వచ్చినాయి. ఇప్పుడు రాజాసింగ్ కూడా చేస్తున్నటువంటి వ్యాఖ్యల్లో పార్టీ అధిష్టానం కావచ్చు, రాష్ట్ర నాయకత్వం కావచ్చు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది, ఏ విధంగా ముందుకు పోతుంది, ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేయవలసి వచ్చింది ఒక ఎమ్మెల్యే అనేది అయితే సస్పెన్స్ కొనసాగుతుంది. రత్న రైట్, థ్యాంక్ యూ వెంకట్. ఎస్, మొత్తానికి బీజేపీ రాజా సింగ్ ఇటు బీజేపీకి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా పత్రాన్ని కిషన్ రెడ్డికి అందజేశారు. ఇటు రాజీనామాను సమర్పించిన వెంటనే కూడా మీడియాతో మాట్లాడుతూ ఇమోషనల్ అయిన విజువల్స్ మనం చూస్తున్నాము. ఇందాకైనా మాట్లాడుతూ కూడా ఒక ఇమోషనల్ స్పీచ్ని ఆయన డెలివర్ చేశారు. కిషన్ రెడ్డి గారు, మీ చేతుల మీదుగానే నేను ఈ పార్టీలో చేరాను, మీ చేతులకే ఈ రాజీనామా లెటర్ను కూడా సమర్పించుకుంటున్నాను అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు రాజా సింగ్. అట్ ద సేమ్ టైం తాను ఎమ్మెల్యేగా గెలిచిన స్థానాన్ని కూడా స్పీకర్ కి లెటర్ రాసి మీరే తొలగించాలి, మీ పార్టీ గుర్తుతో నేను గెలిచాను అంటూ కూడా రాజా సింగ్ భావోద్వేగానికి గురవుతూ మాట్లాడిన సిచ్యువేషన్ చూసాం. 2014 నుంచి ఎన్ని ఇబ్బందులు భరించి ఇక్కడ వరకు వస్తున్నానంటే మా మీడియా మిత్రులకి కొంతమందికి తెలుసు. ఇవాళ నేను టెర్రరిస్ట్కి టార్గెట్లో ఉన్నా, నేను కాకుండా నా ఫ్యామిలీ మొత్తం ఆ టెర్రరిస్ట్ టార్గెట్లో ఉన్నారు. కానీ ఎంత కష్టపడి ఇవాళ లేకపోతే రేపు బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో వస్తుంది అనుకున్నాం. కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణలో బీజేపీ రావద్దు అనేవాళ్ళు చాలా జమ అయిపోయినారు పెద్దోళ్ళు. ఇప్పుడు వాళ్ళే అనుకోకపోతే మేము ఎంత కష్టపడి మా ఫ్యామిలీని రిక్స్ చేసిన తర్వాత, ఇంత పని చేసిన తర్వాత లాభం మేము ఉండవు కదా. అందుకోసం అయ్యా మీ పార్టీకి దండం, మీకు దండం అని ఒక లవ్ లెటర్ ఇచ్చి వెళ్తున్నాం. జై శ్రీరామ్.